ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మిత్ర వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఎవరో ఇద్దరు భార్యాభర్తలు వస్తారు, వాళ్ళకి వెండి ఉయ్యాల ఇస్తాము అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. ఇక అప్పుడే అదే టైంకి మనీషా వస్తుంది. ఇంటి కోడలు గర్భవతి అయితే వెండి ఉయ్యాలలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు కదా, అసలు ఈ ఇంటి కోడల గర్భంలో పిండమే లేకపోతే అని చెప్పి అన్నంతో ఇక కిచెన్లో ఉన్న లక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక మనీషా ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అక్కడున్న అరవింద, మిత్ర వీళ్ళంతా షాక్ అయి చూస్తూ ఉంటారు. మిత్ర మనీష దగ్గరికి వచ్చి, ఏంటి మనీష మాట్లాడితే లక్ష్మి ప్రెగ్నెంట్ కాదు అంటావేంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు మనీష అంటుంది, చూడు మిత్ర, లేని కడుపును చూసి మీరు ఆనందపడిపోతున్నారు, రాణి బిడ్డ గురించి తెగ తలుచుకుంటున్నారు. నేను చెప్పేది నిజం, లక్ష్మి ప్రెగ్నెంట్ కాదు, తన కడుపులో ఏ పిండం లేదు. నేను చెప్పేది నిజమని నీకు తెలుస్తుంది. కావాలంటే ఇదిగో ఈ ఫైల్లో ఉన్న కాగితంలో రాతలు ఉన్నాయి కదా, అవి చదువుకో, నీకే తెలుస్తుంది మిత్ర అని చెప్పి ఫైల్ ఇస్తూ ఉంటుంది. ఇక మిత్ర ఫైల్ తీసుకుంటాడు. అయితే మేబీ సంజనాకి అబార్షన్ చేయిస్తుంది కదా, మేబీ ఆ మెడికల్ ఫైల్ అనుకుంటా. అందులో అయితే ఆ రోజు హాస్పిటల్లో లక్ష్మి సంజన పేరు కాకుండా లక్ష్మి పేరు రాయిస్తుంది. పెళ్లి కాని అమ్మాయి కదా, సంజన పేరు వద్దు అని.